నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. తిరుపతి లడ్డు వ్యవహారంలో పొన్నవోలు సుధాకర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట దుమారంగా మారుతున్నాయి. ఒక చిన్న లాజిక్ తీసి మాట్లాడినట్టు ఒక అంశం అయితే బయటకు వచ్చింది. మరి ఆ లాజిక్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. లడ్డు కల్తీ వ్యవహారంలో పంది కొవ్వుకు సంబంధించిన అంశంలో పొన్నవోలు ఒక లాజిక్తో మాట్లాడారు, ఒక లాజిక్ తీశారంటే ఒక వార్త వినిపిస్తుంది. అసలు ఆ లాజిక్ ఏంటి? ఆ లాజిక్ కనుక మనం వింటే మనమే కాదు, శ్రీవారి భక్తులు ఎక్కడున్నా ప్రపంచవ్యాప్తంగా అసలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి వృత్తికి న్యాయం చేస్తూ లాజిక్ పాయింట్ తీసాడా లేదా మతిపోయిందా అతనికి అని చెప్పి అనుకుంటారు. కారణం ఏంటంటే ఆయన చెప్పేటువంటి వర్షన్ ఏంటంటే పంది కొవ్వు అంటే పంది నుంచి తీసినటువంటి కొవ్వు కరిగిస్తే అది కిలో 1200 రూపాయలు ఉంది. ఆవుకు సంబంధించినటువంటి నెయ్యి కిలో 400 రూపాయలు ఉంది. అసలు ఎవరైనా మతి ఉన్నోళ్ళు ఎవరైనా సరే 400 రూపాయలు విలువ చేసేటువంటి నెయ్యిలో 1200 రూపాయలు ఖరీదు చేసేటువంటి పంది కొవ్వుని ఎవరైనా కలుపుతారా అనేటువంటి ఒక లాజిక్ పాయింట్ని తీశాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఎవరైనా మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ఇష్టంగా పెట్టుకున్నటువంటి ఏఏజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్కి ఆయన ఆంధ్రప్రదేశ్ ఏఏజీ ఆయన ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి వారంలోనే ఆయనకి ఏఏజీ ఇచ్చారని అంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి మాట విని జగన్మోహన్ రెడ్డి గారు ఇది పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఇద్దరు కలిసి క్విడ్ ప్రో క్వో కేసులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో దివంగత రాజశేఖర రెడ్డి పేరుని చేర్చడానికి పొన్నవోలు సుధాకర్ రెడ్డి సహకారం అందించాడు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డే రాజశేఖర రెడ్డిని ఆ క్విడ్ ప్రో క్వో కేసుల్లో పేరు చేర్చి ఆయన్ని అబాస్పాలు చేశాడు. దానికి సహకరించింది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనేది షర్మిలా గారు చెప్పారు, మనం చెప్పడం కాదు. షర్మిలా గారు చెప్పినటువంటి వర్షన్ ప్రకారం వీళ్ళిద్దరూ కలిసి రాజశేఖర రెడ్డి పేరుని ఆ షార్ట్ షీట్లో పొందుపరిచారు. క్విడ్ ప్రో క్వో కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసుల్లో వేసినటువంటి షార్ట్ షీట్లలో ఈ రాజశేఖర రెడ్డి పేరును కూడా పొందుపరిచారు. ఈ విషయం ఎప్పుడు బయటకు వచ్చింది? షర్మిలా గారు పోయి ఏఐసిసిలో సోనియా గాంధీని కలిసినప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న సమయంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఏం సంబంధం, రాజశేఖర రెడ్డి గారిని ఆ కేసుల్లో పెట్టారు, బాధ వేసిందని చెప్పి ఇవి అన్నప్పుడు సోనియా గాంధీ గారు ఈవిడికి ఇచ్చినటువంటి రిప్లై ఏంటంటే అది మేము రాజశేఖర రెడ్డి గారి పేరు మేము చేర్చలేదు అని చెప్పి చెప్తూ అప్పుడు జరిగినటువంటి కథ అంతా చెప్పారని చెప్పి అక్కడ ఉండేటువంటి ఏఐసిసి పెద్దలు షర్మిల వెల్లడించారు. అంటే రాజశేఖర రెడ్డిని ఒక నిందితుడిగా క్విడ్ ప్రో క్వో కేసులో చేర్చినందుకు గిఫ్ట్గా అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అనేది ఆవిడ చెప్పినటువంటి వర్షన్. ఇది మనం చెప్తుంది కదా, ఆవిడ చెప్పినటువంటి వర్షన్. సరే, ఏదైతేనేమి అటు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య బాగా అది సామాజిక వర్గం యొక్క బంధమా లేదంటే రాజశేఖర రెడ్డిని నిందితుడిగా చేర్చడానికి వాళ్ళిద్దరూ చేసినటువంటి ప్రయత్నం సఫలీకృతం అయింది కాబట్టి ఆ క్రమంలో ఏర్పడిన బంధమా, ఏ బంధం అయితే ఏమి వాళ్ళకి ఫెవికాల్ బంధం బాగా ఉంది. ఈ క్రమంలో ఆ మధ్య లండన్ వెళ్ళినప్పుడు లండన్ కూడా తీసుకెళ్ళారు ఆయనతోటి పొన్నవోలుని. ఇప్పుడు సంక్షోభంలో పార్టీ ఉంది కాబట్టి పార్టీని సంక్షోభం నుంచి బయట పడేయడానికి కొంతమందిని ఎంపిక చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా అధికార ప్రతినిధుల్ని ప్రకటించారు. వాళ్ళల్లో పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఒకరు, అలాగే శ్యామల మరొక అధికార ప్రతినిధి. ఇలా ఏదో ఆయన సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇచ్చినటువంటి పదవులు. ఆ రోజు నుంచి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ప్రతి ఇష్యూని ఏదో ఒక లాజికల్ పాయింట్ తోటి కోర్టుల్లో పిటిషన్ వేయటం, దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఎంతో కొంత డైల్యూట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మన్ననలు పొందేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా సొంత మీడియా, కూల్ మీడియా ఎంత తప్పుదోవ పట్టిస్తే రాతలు రాసినా కానీ ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఖచ్చితంగా లడ్డుకు సంబంధించినటువంటి కల్తీ జరిగింది, దాంట్లో జంతువుల కొవ్వు కలిపారు
అనేది నమ్ముతున్నారు, విశ్వసిస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు అఫీషియల్గా డాక్యుమెంట్స్ బయటకు వచ్చినాయి. ఆ డాక్యుమెంట్స్ని ప్రజల ముందు ఉంచారు. ఎవరు? తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ ఉంచారు. సో ఈఓ ఉంచారు కాబట్టి ఇంకా దానికి కాదనడానికి లేదు. ఒకటి, ముఖ్యమంత్రి హోదాలో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది కూడా అప్పట్లో అనేక సందర్భాల్లో ఇలాంటివి బయటకు వచ్చినాయి. కాకపోతే అప్పుడు వచ్చినటువంటి ఆరోపణలకి ఇప్పుడు ఆధారాలతో సహా డాక్యుమెంట్స్ బయటకు వచ్చినాయి అంతే. అప్పుడేమో ఆరోపణలు, ఇప్పుడేమో దానికి సంబంధించినటువంటి ఆధారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి విశ్వసిస్తూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి సంబంధించినటువంటి ఆధారాలను బయట పెడుతూ ఇలా జరిగిందని చెప్పి ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్పారు. చెప్పి దానికి ప్రత్యామ్నాయంగా సంప్రోక్షణ కార్యక్రమాలు, శాంతి యాగాలు ఇవన్నీ చేశారు. వీళ్ళంతవరకు అపవిత్రం అయింది కాబట్టి ఆ అపవిత్రం నుంచి పవిత్రత చేకూర్చేలాగా ఏదో ఆగమ శాస్త్రం ప్రకారం పండితులు చెప్పినట్టు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో అసలు ఆవు నెయ్యిలో పంది కొవ్వు ఎందుకు కలుపుతారనే లాజిక్ పాయింట్ సుధాకర్ రెడ్డి గారు తీయటం అనేది అసలు పెద్ద చర్చ అయింది. ఇది ఇప్పుడు పంది కొవ్వు గురించి ఆయన ప్రెస్ మీట్లో చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. అది కూడా ఢిల్లీలో. ఏంటి పంది కొవ్వు 1200 రూపాయలు ఉంది, పంది కొవ్వు అంత తక్కువ? మీరు పంది కొవ్వు అంటే అనుకుంటున్నారా? మీరు పంది కొవ్వు అంత తక్కువ వస్తుంది అనుకుంటున్నారా? పంది కొవ్వు కిలో 1200 రూపాయలు ఉంది. అదే ఆవు నెయ్యి 400 రూపాయలు ఉంది. ఎవడైనా సరే కాంట్రాక్టర్ అనేవాడు, సప్లై చేసేవాడు 400 రూపాయలు విలువ చేసేటువంటి ఆవు నెయ్యిలో 1200 రూపాయల విలువ చేసేటువంటి పంది కొవ్వుని కలుపుతారా? ఇదంతా కేవలం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టు దుష్ప్రచారం అనేది పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు తీసినటువంటి లాజిక్ పాయింట్. దాని కంటిన్యూషన్లో ఏం చెప్పాడు? బంగారం అది, ఏది పంది కొవ్వు అనేది బంగారం లాంటిది. రాగి లాంటి నెయ్యిలో బంగారం లాంటి పంది కొవ్వుని కలుపుతారు అసలు అని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? తిరుపతి లడ్డులో ఒకవేళ పంది కొవ్వుని కలిపినప్పటికీ దాని యొక్క విలువ పెరుగుతుంది కానీ విలువ తగ్గదు అనేటువంటి లాజిక్ని ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి అది కూడా ఢిల్లీలో చెప్పారు. ఇది పెద్ద హైలైట్ పాయింట్. అసలు మామూలుగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి ఆయన అడ్వకేట్ బేసికల్గా. అవును. ఆయన ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని నేను రిమాండ్కి పంపించింది నేనే అనేటువంటి యాంగిల్లో మాట్లాడుతూ ఉంటారు. సరే, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి ఉన్నటువంటి టాలెంట్ కారణంగా చంద్రబాబు నాయుడు గారిలో రిమాండ్కి వెళ్ళారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న టాలెంట్ కారణంగా రిమాండ్కి వెళ్ళారా, లేదంటే ఢిల్లీ బీజేపీ పెద్దలు తోటి కలిసి కుట్ర చేసినందువల్ల ఆయన రిమాండ్కి వెళ్ళారు అనేది ప్రజలకు తెలుసు. అందుకే 2024లో 11 మంది ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డిని కొంచెం బాగానే అంటారు, కర్రు కాసి వాళ్ళతో పెట్టారు జగన్మోహన్ రెడ్డికి. సో అయినప్పటికీ కూడా ఇప్పుడు పొన్నవోలు ఏం చెప్తున్నారు? పొన్నవోలు చెప్పే లాజిక్ అసలు మామూలు లాజిక్ కాదు. అది పంది కొవ్వు తిరుపతి లడ్డులో కలిపితే దాని విలువ పెరుగుతుంది కానీ విలువ తగ్గదు కదా అనే లాజిక్ చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆ లాజిక్ చెప్పినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డిని ఏం చేయాలి? హిందూ భక్తులు కానీ, హిందూ సమాజం కానీ, మఠాధిపతులు కానీ, పీఠాధిపతులు కానీ అసలు మామూలు కాదు. సో ఈ లాజిక్ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి అక్కడ ఢిల్లీలో వచ్చింది. బహుశా నేను అనుకుంటే ఆయన పిటిషన్లు వేస్తున్నారు సుప్రీంకోర్టులో, హైకోర్టులో. ఆ లాజిక్ కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో చెప్తారు అనుకోండి. చెప్తే బహుశా నేను అనుకోవటం ఇప్పుడు ఇంటర్నేషనల్ లాయర్ అవుతాడు ఆయన. ఇప్పుడు ఈ మామూలు ఏజ్ మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి ఏయంలో. సో ఆయన లాజిక్కి ఇప్పుడు అందరూ ప్రపంచం మొత్తం ఇలా నివేరిపోయి చూస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆయన చెప్పిన లాజిక్ అది. బట్ రేటు చెప్తా అంటే అసలు పంది కొవ్వు ధర ఇవన్నీ అసలు మామూలుగా లాజికల్గా ఎంత బాగా చెప్పాడంటే ఆయన సొంతగా పంది కొవ్వును కొనుగోలు చేసి ఆయనే అసలు విక్రయించేటువంటి విక్రయదారుడు ఏ విధంగా దాంట్లో ఉన్న లోటుపాట్లు చెప్పగలడో ఆ తరహాలో చెప్పాడు ఆయన ప్రెస్ మీట్లో. అంటే ఓవరాల్గా ఆయన భావన ఏంటంటే అసలు నీకు ఆవు నెయ్యిలో పంది కొవ్వు కలిపితే ఏంటి తప్పేంటి? పంది కొవ్వు పైగా విలువ పెరుగుతుంది, దీని విలువ 400, దాని విలువ 1200. మరి దీనికి ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు అనే యాంగిల్లో ఆయన మాట్లాడుతున్నారు. సార్, ఇప్పుడు మీరు మాట్లాడింది పొన్నవోలు చెప్పిన దాన్ని చూస్తే మరి ఆయన పంది కొవ్వు రేటు విపరీతంగా ఉందన్నట్టు మాట్లాడుతున్నారు కాబట్టి మేబీ వరాహస్వామి
నక్షత్రం ఉంది కదా, సో దాన్ని రిలేటెడ్గా బేస్ చేసుకొని ఆయన ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చేమో ఒకవేళ. బహుశా నేను అనుకోండి ఈ వరాహస్వామి 10 అవతారాలు పూర్తిగా తెలిగిపోయి ఉండొచ్చు ఎవరికి, పొన్నవాళ్ళకి. లేదంటే ఈ లాజిక్ కూడా చెప్పుకునే వాళ్ళు, తప్పేంటి 10 అవతారాల్లో వరాహ అవతారం కూడా ఒకటి, ఆ వరాహ అవతారానికి సంబంధించి, వరాహం అంటే పంది కదా, సో దాని కొవ్వుని కరిగిస్తే ఏముంది, వరాహ అవతారానికే కదా పెట్టింది. తిరుపతి దేవస్థానం అంటే ఫస్ట్ అసలు వరాహ అవతారం కదా, వరాహస్వామిని ముందు దర్శించుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళమని చెప్పి ఆగమ శాస్త్రం కూడా చెబుతుంది, పండితులు కూడా చెబుతుంటారు. సో దాని ప్రకారం అయితే ఇది కూడా కరెక్ట్ కదా అని చెప్పేసి బహుశా నేను అనుకోవడం పిటిషన్లో ఈ వాదన కూడా చేస్తారేమో. ఇప్పుడు ఆ ఐడియా రాలా ఆయనకి, కేవలం రేట్ల వరకే ఆలోచించాడు. ఇప్పుడు ఇది కూడా తెలిసి ఇది కూడా యాడ్ చేస్తాడు రేపు పిటిషన్లో, యాడ్ చేసినా ఆయన ఆశ్చర్యపోవసలా మనం. సో మొత్తం మీద పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి నమస్కారం పెట్టాలి నేనైతే, ఆయన ఈ లాజిక్ కింద తీసినందుకు. బహుశా ఈ ఐడియా ఎవరికి వచ్చిండదు అనుకుంటా. ఏది పంది కొవ్వు 1200 కేజీ, ఆవు నెయ్యి 400, దాన్ని తీసుకొచ్చి దీంట్లో ఎందుకు కలుపుతారు, అది బంగారం, అది రాగిలో బంగారం ఎవడన్నా కలుపుతారా అని అంటున్నారు. సో రాగిలాగా ఉన్నటువంటి ఆవు నెయ్యిలో బంగారం లాంటి పంది కొవ్వుని ఎందుకు కలుపుతారని అంటే, కలిపితే వాల్యూ పెరుగుతుంది కదా. అంటే నెయ్యి ఇప్పుడు లడ్డులో పంది కొవ్వుని కలిపినందువల్ల అది ఇంకా వాల్యూ పెరిగింది అనేది వాళ్ళ ఉద్దేశం. సో ఆ ఉద్దేశాన్ని కనుక సుప్రీంకోర్టులో చెప్తే బహుశా సుప్రీంకోర్టు ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది మనం చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.